హృదయంలో ఒక దైవికమైన పశ్చాత్తాపము, దైవ చిత్తానుసారమైన మనస్సు నీకు రావాలి. దేనికి స్తోత్రం. పౌలు అంటాడు, నేను మిమ్మల్ని బాధించానని, కొట్టానని, మీ లోపాన్ని చూపించానని మీకు ఇప్పుడు దుఃఖం కలుగుతుందేమో, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించాలి. కొరింథీ పత్రికలో ఆ మాటను మీరు చూడగలుగుతూ ఉంటారు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వాక్యంగా మీరు చదివితే, మీరు దుఃఖపడుతురని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు అంటున్నారు కదా, మీరు ఏడ్చి దుఃఖపడుతున్నందుకు నేను సంతోషించలేదు, కానీ మీరు మారు మనసు పొందారు కాబట్టి నాకు బలమైన సంతోషం. దేనికి స్తోత్రం చెప్పండి. అబ్బా, ఎంత మంచి మాట అండి. పౌలు గారు ఎందుకు ఆ మాట చెప్పారు? పౌలు గారు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో వారిని గద్దించి రాశాడు, వారికి హెచ్చరిక చెప్పి రాశాడు. వారి యొక్క అపరాధములు, వారు ఎంత వెనకబడుతున్నారో అవన్నీ కూడా, వారు ఎంతగా ఆత్మీయతలో చల్లారిపోయారో ఆ విషయాలన్నీ గుర్తు చేసినప్పుడు వాళ్ళు దుఃఖపడుతూ వచ్చారట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను, నాకు విచారం కలగలేదు. ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడుతురని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఏలయనగా ఏ విషయంలో నేను మావలని మీరు నష్టము పొందడికై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు మారితే సంతోషం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మీరు మారితే ఏంటి? ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా ఆత్మీయత కోసం, దేవుని యొక్క రక్షణను కాపాడుకునే విషయంలో, పవిత్రత జీవించే విషయంలో, దైవ చిత్తానుసారముగా ప్రభువు దగ్గర ప్రతి విషయంలో కూడా లోబడే విషయంలో మనం మారితే, ఇదిగో నువ్వు జాగ్రత్త పడినట్లే. స్తోత్రం. అర్థమవుతుందా? ఏం పడినట్లు? నువ్వు జాగ్రత్త పడినట్లే. నువ్వు ఇప్పటికైనా మారు మనసు పొందితే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, అయ్యో నేను పాపిన ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర దిద్దుకుంటే నీకు దేవుడు మరొక కృపనిచ్చినట్లే. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. 12 గంటలకే ముగింపు చెప్పాను కాబట్టి ఒక మాట వచ్చే వారం మరింత లోతుగా విషయాలు మీతో పంచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన వారమే చెప్పాను మీకు. చూడండి, వాక్య భాగంలో లూకా సువార్తను మీకు గుర్తు చేస్తున్న మాట ఇది. ఈ 15వ అధ్యాయము 24వ వాక్యము అందరికీ తెలిసినదే. ఇక్కడ మనకు ఎవరు కనపడతారు? అది ఎవరు కనపడతారు? తప్పిపోయిన కుమారుడు కనబడతాడు. ఇక్కడ తండ్రికి ఎనలేని సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి? తండ్రికి ఎప్పుడు సంతోషం వచ్చింది? నేను మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. చూడండి, అంటే మరొకసారి మీకు 15వ అధ్యాయం 21వ వచనంగా మీరు చదివితే, ఇక మీద నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు
నేను యోగ్యుడును కాను. అయితే తండ్రి తన దాసులను చూచి, అదిగో ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన పశువులను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా తప్పిపోయి దొరికినని చెప్పి అంతటి వారు సంతోషపడసాగిరి. దేనికి స్తోత్రం. తండ్రికి ఎప్పుడు సంతోషం వచ్చింది? ఒకప్పుడు తన దగ్గర ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగించలేదు. కలిగించాడా? తన దగ్గర ఉన్నప్పుడు ఏం కలిగించాడు చెప్పాలి? దుఃఖమే కలిగించాడు కదా. ఎంత దుఃఖం కలిగించాడంటే, ప్రతిరోజు తండ్రి చెప్పి 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 తన మాట అనేకులు తన పనివారన్నా వింటున్నారు, కానీ తన పక్కన పడుకుని, తన ఒడిలో పెరిగి, తన భుజాల మీదకెక్కి, తన చేతి ముద్దలు తిని, తన చంకనెత్తుకొని, తన చెయ్యి పట్టుకుని నడిచిన కుమారుడు ఏమండి తన మాటను ఏం చేయలేదు. వయసు వచ్చిన తర్వాత తన మాటను కొంచెమైనను, ఒక విషయంలో కాకపోతే ఒక విషయంలోనైనా తన తండ్రిని సంతోషపరచడానికి ఎక్కడా కూడా తాను అవకాశం ఇవ్వలేదు. ఏమైంది ఏం బిడ్డలారా? అవకాశం ఇవ్వలేదు. ఎన్నో పర్యాయాలు తాను అప్పులు చేసిన ఈ తండ్రి తీర్చుంటాడు. తను తాగి ఇష్టానుసారంగా ఎక్కడ పడిపోయాడో అవన్నీ కూడా అతడు కప్పి, అతన్ని సమాజంలో, కుటుంబం మధ్యలో ఒక ఘనమైన వ్యక్తిగా చూపించాలని ఎంతగా ఆశపడి ఉంటాడు. ఎంతగా ఆ బిడ్డ విషయంలో బాధ్యతలను కలిగి, నా పిల్లలు సమాజం మధ్యలో గౌరవార్థంగా బతకాలని ఎంతగా తండ్రి ఆలోచించుంటాడు. తన ఆలోచనలకు భిన్నముగా అతడు ప్రవర్తించాడు. తన ఆలోచనలకు ఏ ఒక్కటి కూడా సంతోషాన్ని కలిగించేటట్లుగా అతడు నడుచుకోలేదు. ఎన్నో పర్యాయాలు తండ్రి అతని కోసం దుఃఖించుండొచ్చు. ఎన్నో పర్యాయాలు అతని ప్రేమతో మందలించుండొచ్చు. ఎన్నో పర్యాయాలు బాబు తోటివారిని చూసైనా నువ్వు నడుచుకోవాలి కదరా అని అనేక పర్యాయాలు హెచ్చరించుండొచ్చు. కానీ తన హెచ్చరికను, తన గద్దింపును, తన ప్రేమను, తాను చూపిన సహనాన్ని అతడు కేవలము చాలా చాలా లెక్కలేనితనంగా తీసుకున్నాడు. ప్రేమింది ఏం బిడ్డలారా? ఇదిగో ఒకరోజు రానే వచ్చింది. తన ఆస్తి నాకు ఇచ్చే, నీతో నేను ఉండడానికి నాకు ఆటంకకరంగా ఉంటుంది నీ మాటలు, ఇవన్నీ నా అలవాట్లకి, నా స్వేచ్ఛను అడ్డుకున్నాయి, ఇక్కడ నేను ఉండకూడదు, ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎంతగా చెదిగిపోయిందో. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందు దాటిపోతుంటే ఇల్లు అని చెప్పగలవు, కానీ హృదయం నుండి చెప్పగలవా? హలో చెప్పండి, అట్లాడ్రే చెప్పగలవా? ఉద్యోగానికి వెళ్ళే బిడ్డలనే వెళ్ళమని చెప్తాం, కానీ లోపట కొన్నిసార్లు అనిపిస్తుంది మనకున్నది చాలదా అనిపించదా? చెప్పరే? అంత దూరం వెళ్ళిపోయి ఏమండి ఏదో సంపాదించుకునే కంటే గెంజి మెతికి అనలేదా? అనలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. ఒకరు లేరా? అందరి మనసుల్లోని పంపడానికి వెళ్తున్నామే కానీ లోపల పంపలేదు కదా. చెప్పాలి, లోపల పంపలేదు కదా. చెప్పరేమండి? అదే పిల్లల్ని హాస్టల్ ఎత్తేనే లోపల ఇక్కడ చదివిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాలేదా? ఇక్కడ చదివిన వాళ్ళకి చదువు రాలేదా? ఇక్కడ చదివిన వాళ్ళు ముద్దులైపోయారా? ఇక్కడ చదివిన వాళ్ళు అందరూ లోపల అనేసుకుంటామా లేదా? ఒకవేళ భర్త అంటాడు, అమ్మా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తాను,
రేపు నుంచి అంటే ముందు అంటావు కానీ ఆ తర్వాత నుంచి అనిపిస్తుంది, ఏం మనం చదవలేదు, మనకు చదవకుండా ఏదో రకం దేవుడు పోషించలేదా, దేవుడు ఏదో అంటే లోపల ఏం చేయలేకపోతున్నాం. ఈ బాబా అలాగ పేరేటండి ఆ మాట చెప్పడానికి ఈయన కట్టాలు పడిపోతున్నారు రేటండి. హల్లెలూయా. ఏమండి అదిగో దెబోరా వాళ్ళ అమ్మాయి అల్లిపుల్లో ఆ పిల్లని జాయిన్ చేసింది అందులోని, కస్తూరిబాలని. ఎర్రవారం ఎవరుది అవసరం ఉన్నప్పుడు అలా ఫోన్ చేసేది, అయ్యగారు ఇక్కడ ఉన్నప్పుడల్లా 2 వారాలకు ఒకసారి లేదని, ఇప్పుడు దూరం అయిపోయానండి, ఎలా ఉందో ఎలా ఉంటుందో బిడ్డ, ఎలా ఉంటుందో ఏముంటుందో బిడ్డ, మానేస్తాను అంటుందండి, మానిపించేస్తానండి అనేది. అంటే దేని మీద ప్రేమ చెప్పరే, ఆ బిడ్డ మీద ప్రేమ. నేను దూరం అయిపోయాను నా బిడ్డకి, ఆ బిడ్డేమో అక్కడ ఉంది అల్లిపూడి. అయితే నేను కొన్ని నందుల్లో ఉన్నప్పుడేమో వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో, రెండోదిగా ఇక్కడికి వచ్చాక ఫోన్ చేసి మానేసి ఉంటుంది, ఎందుకంటే మా అమ్మ దగ్గర వచ్చేసిందని. దీనికి స్తోత్రం. అక్కడైతే వారానికి ఒకసారి చేసేసి ఉండొచ్చు. ఏమండి ఒక మనిషి యొక్క ఆశ తన పిల్లల దగ్గరగా ఉండాలని ఎవరు కోరుకోరు? ఏ తల్లిదండ్రులు కోరుకోరు? అంత దూరం వెళ్ళి ఎలాగుందో నా బిడ్డ, ఏమవుతుందో నా బిడ్డ, ఎలాగున్నాడో అని ఎవరు అనుకోరు? తండ్రి మనస్సు అలాగే ఉంది. దేనికి స్తోత్రం. తండ్రి హృదయం అలాగే ఉంది. అందుకే తను వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి ఎంతగా దుఃఖించాడో ఆ వేదన, ఆ దుఃఖము ప్రతిరోజు మేడ మీద ఎదురు చూపులు కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ప్రతిరోజు నా కొడుకు గో బ్యాక్ మళ్ళీ వస్తాడు, నా కుమారుడు వెనక్కి రావాలనే పడే తపనది. ఆమె చెప్పండి. కుమారుడికి లేకపోవచ్చు ఆశ, కుమారుడికి లేకపోవచ్చు ఆ ఉద్దేశము, కుమారుడికి లేకపోవచ్చు తండ్రితో ఉన్న ఆ అన్యోన్య ప్రేమను మర్చిపోవచ్చు, కానీ తండ్రి మాత్రము ఆ ప్రేమను అలాగే దాచుకున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. నేను బిడ్డలారా, కొన్నిసార్లు కన్నవారు నీకు తక్కువగా కనపడవచ్చు, నీ చదువు కంటే వాళ్ళ చదువు తక్కువ కావచ్చు, నీ అంత నీక్నెస్ వాళ్ళు చేసుకోలేకపోవచ్చు, మీ అంత మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మీ మీద ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ మీద ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గుతుందా? ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆ ప్రేమ నిజంగా ఆ ప్రేమను తగ్గితే అసలు వాళ్ళలో ఆ మాతృత్వపు అనుభవాలు ఉన్నాయో లేదో తెలియదు. ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతగా ఎదురు చూస్తున్న ఆ ప్రేమ, అంతగా కన్నీటితో కన్నులు నీలమైపోయిన ప్రేమ, నా కుమారుడు వెనక్కి వస్తే చాలు, వాడు ఆస్తితో లేకపోయినా పర్లేదు, వాడు ఒక్కడే వస్తే చాలు అని ఎదురు చూసిన ప్రేమ అది. దేనికి స్తోత్రం. ఏమైంది ఏం బిడ్డలారా, ఇదిగో అన్నీ కోల్పోయాడు. ఒక దినాన్ని ఆస్తి కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు, ఆధారం లేని వాడైపోయాడు. ఇప్పుడు కరువు కాలంలో ఆకలి బాధతో అలమటించిపోతూ ఎవడు పనినవలేని ఆ యొక్క శూన్యమైన ఆ కరువు దినాలలో పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడిన కానీ అది కూడా వాడికి దొరకలేదట. అది కారణం. ఏం దొరకలేదు? పందులు తినే పొట్టుతో ఏం తినా కడుపు నింపాలనుకున్నాడు, కానీ అక్కడ కూడా వాడికి ఏమి లేదు. అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర అనేక కులువానికి సమృద్ధైన. నిజమే దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని మాటకు లోబడిన ప్రతి ఒక్కరికి కూడా, దైవికంగా దేవుని చిత్తంలో నడిచే ప్రతి ఒక్కరికి కూడా ఆయన కొరత లేకుండా చేస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి. అందుకంటాడు, ఆకాశ పక్షులు అరచు పిల్ల కాకులకు, ఏమండి అరణ్యములో సింహపిల్లలనే నేను ఆకలితో చెప్పాలి అవైనను ఆకలితో అలమటించుతూ ఉంటాయేమో, కానీ తన పిల్లలను ఎన్నడూ కూడా పస్తు పెట్టాడు. ఒకవేళ ఉంటే నువ్వు ఉపవాసం ఉండాలేమో, కానీ ఆమె చెప్పండి. ఇప్పటి వరకు చెప్పండి, పస్తు పెట్టాడా? లేకుండా చేశాడా?
కొంచెం గట్టిగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, సంతోషంగా చెప్పండి. స్తోత్రం. వస్తున్నామా? భలేవా, రేపు వస్తేటండి ఇంట్లో కావాల్సినవన్నీ ఉన్నాయి. దేనికి స్తోత్రం. ఉంటే ఉపవాసం ఏమి ఉండాలి కానీ వస్తు దేవుడు పెట్టడండి. ఇది వాగ్దానం అండి. స్తోత్రం. ఇది ఎవరి మాట? దేవుని మాట అండి. ఆయన ఆకాశము, అందుకో చెప్తున్నాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. స్తోత్రం. నేను వాటిని పోషించును, నేను మిమ్మల్ని కూడా ఏం చేస్తాను? పోషిస్తాను. ఈరోజు ఆయన పస్తు పెట్టే దేవుడు కాదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చింది బుద్ధి, నా తండ్రి దగ్గర అనేకులకి ఏం దొరుకుతుంది? నేను వెళ్తాను, ఆ తండ్రితో నేను నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను అని ఆయనతో నేను పశ్చాత్తాపడతాను. ప్రేమింది మిట్లారా, మీరు గమనిస్తే ఎంత అద్భుతం అంటే, అసలైన సంతోషం తండ్రిగా ఇప్పుడు పొందుకుంటున్నాడు. స్తోత్రం. ఎందుకంటే వాడు వచ్చి ఆ మాట చెప్తుండగానే అవన్నీ పక్కన పెట్టేసి, ఈ నా కుమారుడికి స్నానం చేయించండి, క్షవరం చేయించండి, కొత్త బట్టలు వేయండి, ఉంగరం తొడగండి, బట్టలు తొడగండి, కాళ్ళకు చెప్పులు వేయండి, అన్నిటిని వేసి ఈరోజు మన ఇంట్లో గొప్ప ఫంక్షన్ చేయండి. దేనికి స్తోత్రం. ఎందుకు ఆ ఫంక్షన్ అంటే తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆమెను చెప్పండి. తండ్రి ఎందుకు ఫంక్షన్ చేస్తున్నాడు? తండ్రి ఎందుకు ఆ ఫంక్షన్ చేస్తున్నాడు తెలుసా? తనకున్న సంతోషం. ఇప్పుడు వరకు అతడి వల్ల తనకేమీ సంతోషము లేదు. ఏదో పొందాలనుకున్నాడు కానీ ఏ సంతోషము ఆ బిడ్డ వల్ల పొందలేకపోయాడు. ఇప్పుడు అసలైన సంతోషం ఏంటంటే వాడు మారి రావడమే. దేనికి స్తోత్రం. ఈరోజు చెప్తున్నాను ఇక రాకడ దగ్గర అవుతుంది, ప్రభు సమీపముగా ఉన్నాడు. నిజంగా మనం దేవుని సంతోషపరిచే వారంగా ఉండాలంటే మన ఆత్మీయ జీవితాన్ని దిద్దుకుందాం. ఆమె మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకుందాం? ఎక్కడైతే వెనకబడిపోతున్నామో, ఏ విషయంలో సరి చేసుకోవాలి, ఇంకా పాపం విడిచిపెట్టలేదా? అన్యాయం, అక్రమం, మోసము, ఏమండి, అబద్ధాలు, మోసకరమైన మాటలు, ఎదుటివారిని మోసగించడం, ఎదుటివారిని బాధ పెట్టడం, అన్యాయపు సొత్తును మన దగ్గర ఉంచుకోవడం, పర్వాలేదులే చూస్తాంలే అని అనుకోవడం, ఇవన్నీ కూడా మన జీవితంలో మారాలి. ఎందుకంటే ప్రభు నిన్ను నన్ను ఆయన మార్పు కోరుతున్న దేవుడు. స్తోత్రం. మన అలంకరణ కోరలేదు, మన ఆస్తి కోరలేదు, మన ఐశ్వర్యం కోరలేదు, మన హృదయాన్ని కోరిన దేవుడు ఆయన. మన మార్పు కోరుతున్న దేవుడు ఆయన. ఇంకా లోకంలోనే ఉంటావా? ఇంకా నీకు లోక సంబంధమైన రీతిలుగానే నువ్వు మాట్లాడతావా? లోకంలో ఉన్నట్లుగానే బ్రతుకుతావా? కాదు. ఇదిగో ప్రభు రాకడలో ఆయన నీతో చెప్తున్నాడు, లోకం ఉన్నట్లుగాక మీరు ముందుగా తెలుసుకోండి. స్తోత్ర. మీరు ముందుగా ఏం చేయండి? తెలుసుకోండి. మీరు ముందుగా సిద్ధపడండి. నీ ప్రార్థనా జీవితంలో, నీ సిద్ధ మనసు, నీ సమర్పణ జీవితం, నీ వంకర మాటలు ఒకవేళ ఇంకా ఉన్నాయా? ఎక్కడొక మాట అక్కడొక మాట, దుర్భాషలు, హేళనలు, తృణీకరించే మాటలు, దేవుని వాక్యాన్ని అసభ్యముగా, అసహ్యంగా, వక్రీకరణగా మాట్లాడే స్వభావాలు ఉన్నాయా? మారాలి. వాటిని విడిచిపెట్టాలి. వాటి నుండి ప్రభు యొక్క తట్టుకు తిరిగి దిద్దుకోవాలి. అయ్యా, నేను చాలా పాపము చేశానయ్యా, చాలా నీకు విరోధంగా నడిచానయ్యా, నీ కుమారుడును అనిపించుకోవడానికి నాలో యోగ్యత లేవయ్యా అని అదిగో పశ్చాత్తాపపడిన కుమారుడు వలె మనం రావాలి. దేనికి స్తోత్రం. ఆయన మరలా మనకు ఒక నిత్యమైన కృపను చూపబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏమో రేపు ఏం సమయం కాదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. ప్రియులారా, ఎవరికి తెలియదు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది కనుక బహు జాగ్రత్త పడిన వారమై పేతురు పత్రికలు సెలవిచ్చినట్లుగా ఎదుగో కొందరు అపహాసకులు అపహసించుచూ మాట్లాడుతున్న ఆ మాటలలో మీరు ఏకమవక, ఆనాడు జలప్రలయం ద్వారా దేవుడు నోహు తరములో ఎలాగైతే నీతి లేని జనాంగాన్ని, భయం లేని జనాంగాన్ని
తిరుగుబాటు చేసిన జనాంగాన్ని ఏ రీతిగా నీళ్ల చేత ఆ యొక్క ఉపద్రవములో నాశనమైపోయారో, ఇప్పుడు రెండవ ఆయన రాకడలో ఇప్పుడు అగ్ని చేత ఏమవుతుంది? నిల్వ చేయబడింది. అది జరుగుతుంది. అది కాలం వచ్చేసింది ప్రియులారా, మనం సిద్ధపడిపోవాలి. ఆమేన్. నీ ప్రార్థన జీవితంలో నిరుకర్చ అనుభవంలో ఉపవసించి ప్రభువుని అడుగు, విజ్ఞాపన చేయి, దేవా నీ ఆత్మ నుండి నన్ను దూరం చేయకు. అందరూ లేచి నిలబడదామా? స్తోత్రం. హల్లెలూయా.